నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ సీడ్స్ లో 100 ఎకరాల్లో పంటలు వేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గోన్గోపురాలోని సీడ్స్ ఓనర్ నుంచి కావేరి, శ్రీరామ వరి సీడ్స్ ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. 5 నెలలవుతున్నా పంట చేతికి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన సీడ్స్ ఓనర్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు రైతులు. మాది గోన్వెప్ల. నా పేరు సుదర్శన్ గౌడు. మాకు నేను కౌలుకు వేస్తా. గంగా కావేరి అని 10 సంచులు తీసుకొచ్చిన కలిపేసిన. ఆల్రెడీ కలుపు కాదు, ఏం చేయాలా అవన్నీ చేసినాం. ఇప్పుడు 4-5 నెలలు అవుతున్నది. ఇప్పటికీ ఫస్ట్ ఈయన గొలకలే ఉన్నాయి, అవి మక్కిపోతున్నాయి, రాలుతున్నాయి. ఒకటి ఈంతున్నది, ఒకటి పొట్టకున్నది, ఒకటి ఇచ్చేస్తున్నది. మేము ఆయన కంపెనీ అయినా అడిగినాం. అడుగుతా ఏమన్నాడు ఆయన, శ్రీరామ్ సీడ్స్ మేము ఇది తీసుకొచ్చినాయి, గంగా కావేరి ఒరిజినల్ అడ్లు గిట్లెంటికైనాయి, ఏదైనా రోగం పడిండొచ్చు అన్నాడు. ఆయన తోలుకొచ్చి చూపించినాం, పంపు కొట్టినాం, అన్నీ చేసినాం. ఇది ఏం కాదు, అడ్లు డూప్లికేట్ ఉన్నాయి, గంగా కావేరి కాదు, ఇవి వేరే అడ్లు ఉన్నాయి. ఇవి 6 నెలలే అనుకుందాం. పోనీ 5 నెలల 15-20 రోజులు అవుతున్నది. ఇప్పటికి కూడా మక్కుతలేవు, వస్తలేవు. మరి సీడ్ పేలు వాళ్ళు వచ్చి మాకు సంధించి మరి ఏదైనా ఇయ్యూరు అంటే మొన్న సూపర్వైజర్ వచ్చి చూసిండు, 15 రోజులలో సెట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు 22 రోజులు అవుతున్నాయి, ఇదివరకు సెట్టింగ్ లేదు, ఏం లేదు. 2 బోర్లు ఎత్తేసినాయి, 2 ఎకరాలు ఎండిపోయింది. ఒక ఎకరాకు 2 ట్రాక్టర్లు వస్తాయి. ఇప్పుడు ఆ 2 ట్రాక్టర్లు కాదు, ఒక్క ట్రాక్టర్ వచ్చేటట్లేవు. రైతులతో ఆడుకున్నాడు. మరి అదే ఏదో కుట్లేసేటి ఖచ్చితంగా గవర్నమెంట్కు సంబంధించినవి సీలేసి అలా అడ్లమ్మేటప్పుడు అవన్నీ చెక్ చేసి అమ్మిపియాలి కదా. ఇవేం డూప్లికేట్ అడ్లు వాళ్ళ కమిషన్ కొరకు 650 రూపాయలు ఇతనపట్లో సంచు ఉంటే ఇటు మాకు ఉద్ధరించి 1000 రూపాయలు రాస్తుండు. 900 1000 రూపాయలు అయినా ఓకే అని మాకు ఉద్ధరి